సమయం అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. వేలాది వేల వందనాలు స్తోత్రాలు నాయన, స్తుతులకు పాత్రుడవు నాయన, యోగ్యుడవు నాయన. ప్రభువుని గురించి మరింత మందికి గట్టిగా విశ్వాసం మార్గంలో తీసుకురావటానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఇవాటి సమకాలీన చరిత్రలో, సమకాలీన ప్రపంచంలో I could regather myself. I went to his room. నేను అప్పుడు నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని ఆయన గదిలోనికి వెళ్ళాను. I picked up his Bible ఆయన బైబిల్ గ్రంథాన్ని తీశాను and opened to the page that he had left the bookmark on. ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే ఆ బుక్ మార్క్ అనేటువంటిది ఒక కాగితం పెట్టుకుంటారో ఆ పేజీ తీశాను నేను. So I picked up his Bible. ఆయన బైబిల్ తీసుకొని I opened it దాన్ని తెరచి to the same page that he had last read. ఆయన చివరిగా ఏ పేజీ అయితే చదువుంటారో అక్కడ ఒక బుక్ మార్క్ పెడతారు కనుక ఆ పేజీకి నేను తిప్పాను బైబిల్లో నుంచి. I went through what he read ఆయన ఏమి చదివారో దాని గుండా నేను కూడా చదువుకుంటూ వెళ్ళాను. and stood still for a moment, amazed at what I was reading. ఒక క్షణం నేను చదువుతున్నటువంటి ఒక విషయం గురించి ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాను. It was a passage from Matthew 11:28. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఉన్నటువంటి మాటలు అవి. that said, అక్కడ ఏమైనా వ్రాయబడి ఉన్నదనంటే, "Come to me and I will give you rest." నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను అనే మాట. Appropriately telling him, "Come to me and I will give you rest." అంటే ఆ రోజు ఆయన ఉదయకాలాన్ని చదువుకుంటున్నటువంటి ఒక వాక్య భాగంలో దేవుడు సూటిగా ఆయనతో చెప్పిన మాట, నా యొద్దకు రా నేను నీకు విశ్రాంతినిస్తానని నా తండ్రితో సూటిగా ప్రభువు చెప్పిన మాట అది. So he read this and went. అలాగున ఆ వచనాన్ని చదువుకొని ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు. Today I can assuredly say ఈ రోజు ధైర్యంగా నేను ఈ మాట చెప్పగలను. that I have no doubt